కలెక్షన్ చూసే ముందు మా బేబీ డ్రెస్ చూడండి. ఇది మన పిఆర్ బొటిక్ నుంచి స్టిచ్ చేసాం. అప్పట్లో తెగ ట్రెండింగ్ అయిపోయింది. క్లాత్ ఒక్క పీస్ కూడా మనం మిగలకుండా చేసాం. సో బ్యాక్ దిగు బేబీ. బ్యాక్ అంతా కూడా సేమ్ అలానే ప్యాచ్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్. బాగుంది కదా. సో మన పిఆర్ బొటిక్ డిజైన్స్ అన్నమాట. సో ఇప్పుడు కలెక్షన్ చూసేద్దాం రండి. ఓకే బేబీ స్టార్ట్ చేద్దామా? ఏం చూపిద్దాం ఫస్ట్. చెప్పేబీ సారీ ఏంటి ఇప్పుడు సారీ గురించి చెప్తాను అన్నమాట మా బేబీ. నువ్వు సడన్ గా అడిగేసరికి నేను పేరు మర్చిపోయినా. ఎంత బాగుంది బేబీ ఇది సారీ. నీకు గుర్తుందా నువ్వు ఒక ఫ్రాక్ కుట్టినావు? అవును కదా, సేమ్ ఫ్యాబ్రిక్ తో ఫ్రాక్ లెహెంగాస్ చాలా కుట్టాం మన బొటిక్ లో. యాక్చువల్లీ సౌదా దగ్గర ఇప్పుడు మొన్న ఒక వీడియోకి వేసుకుంది. అవును నాకు ఇంకా గుర్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ కలర్ కాంబినేషన్ మల్టీ కలర్ ఎంత బాగుంటుందో కదా. నిన్న నేను కట్టింది కూడా మోస్ట్లీ ఈ కలర్స్ ఉన్నవే. దీంట్లో కొద్దిగా మెరూన్ ఉంది, దాంట్లో మనకి ఆరెంజ్ వచ్చింది. ఓకే చూడండి డిజైన్ అంతా పీకాక్స్ ఉన్నాయి, ప్యారెట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ప్యారెట్, పీకాక్, ఫ్లవర్ భలే ఉంది బేబీ ఇది సారీ. అవునా, అలా చాలా నచ్చి తీసుకున్నా. బాగుంది. కాకపోతే నేను టైలర్ కి ఇచ్చిన, ఇది కొద్దిగా అన్ఫినిష్డ్ వచ్చిందని వాళ్ళు మరీ గలీజ్ గా కుట్టినారు. దీన్ని ఇప్పేయాలి ఇక్కడ. అంతకు మించి దాన్ని ఏం చేయలేం కదా, నీట్ గా స్టిచ్ చేయాలి. అది మనం జస్ట్ కట్ చేయొచ్చు. ఇట్లా వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ ఉంటేనే ఈ అంచుకు అందం వస్తుంది. అవును. సో యా, కానీ బాగుంటది. ఏదన్నా కాంట్రాస్ట్ పేస్టల్ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నా కూడా అదిరిపోతుంది. యాక్చువల్లీ మేము బాగా బట్టల పిచ్చి వాళ్ళం అండి. మా గ్యాంగ్ అందరం అంతే, బట్టల పిచ్చి. మాకు ఒక క్లాత్ కొనేటప్పుడు పొరపాటున మాకు వీడియో కాల్లో ఆ షాపింగ్ వెళ్ళిన వీడియో మాకెందుకు రాలే కావాలని అంటారు అనమాట వాళ్ళు. సడన్ గా పొరపాటున కొన్నామంటే ఇది ఎప్పుడో కొన్నదిలే అని చెప్పేసి తప్పించుకోవాలి మేము. లేదంటే మాత్రం నాకెందుకు కాల్ రాలేదు అని చెప్పేసి అనుకుంటాం. అసలు నువ్వు ఎప్పుడు వెళ్ళినావు కోపము? రాజీ, నేను, బేబీ మేమంతా మోస్ట్లీ కాల్లో ఉండాల్సిందే. మేము నలుగురం. బాగుంది ఇది చాలా. పళ్ళు సెల్ఫ్ ఇచ్చేసాడు, చాలా బాగుంది. మొత్తం లైన్స్ వచ్చేసాయి. టిష్యూ షైనింగ్ చాలా బాగుంది కదా. నచ్చిందా మా శారీ? మీకు ఏదైనా శారీ నచ్చితే మాకు ఫస్ట్ శారీ నచ్చింది, థర్డ్ శారీ నచ్చిందని కామెంట్ పెట్టండి. ఎప్పుడు బేబీ 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 అంటే ఎవరో నా బేబీ అనుకుంటున్నారు, ఇదే బేబీ. ఇది కూడా క్రేప్, ప్యూర్ క్రేప్. ఇది 2 లైన్స్ వచ్చాయి, ఒకటి క్రేప్, ఒకటి తెగ ట్రెండింగ్ కదా ఇప్పుడు. ఈ లైన్స్ ఉన్న డ్రెస్లు, ఈ లైన్స్ ఉన్న స్కర్ట్స్, మధ్యలో ఒక డిజైన్ లేదా ప్లెయిన్ గోల్డ్ వస్తుంది. ఇది వచ్చి ఇందులో ఒకటి ఆర్గాంజా, ఒకటేమో క్రేప్ వచ్చింది. అంటే ఇప్పుడు నీకు ఈ లైన్స్ లో కూడా రెండు సేమ్ రాలేదు. ఓకే, ఇది వచ్చి క్రేప్, ఇది వచ్చి ఆర్గాంజా. అట్లా డిఫరెంట్ గా ఇచ్చాడు. మిడిల్ ప్యాచ్ లాగా మధ్యలో ఆర్గాంజా ఫ్యాబ్రిక్. అసలు ఆ నేత ఎలా తెస్తారు బేబీ వాళ్ళు భలేగా సారీస్ ని. ఇది చీరంతా ఇంతే, పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చాడు. కానీ దీనికి ఏదన్నా కాంట్రాస్ట్ పర్పుల్ బ్లౌజ్ కానీ, బ్లౌజ్ కానీ, వీటికి సెల్ఫ్ బ్లౌజ్ లేవి కుట్టిలా. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ సెట్ అయిపోతుంది. ఏ శారీ మీద ఆ బ్లౌజ్ కుట్టి చేసేసుకుందాం అనే రూల్ లేదు. మాకు ఏదన్నా బ్లౌజ్ సెట్ అయిపోతుంది అంటే కనుక సెట్ చేసేసుకుని వేసేసుకుంటాం. చాలా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ ఉన్నాయి కొన్ని. ఇందులో మాకు ఒక చిన్న అంతరాయం వచ్చింది, అందుకని మళ్ళీ ఎక్కుతున్నా నేను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇదా, రాజ్ పటేల్ ఏమంటారు? రాజ్ పటేల్. నేనైతే పటియాలా, పటోలా, పైతాని అట్లాంటివి అంట. ఇది బార్డర్ పైతాని కదా? కాదు, పటోలానే. లైట్ వెయిట్ ఉందండి, చూడడానికి ఇంత మందం ఉంది శారీ, కానీ లైట్ వెయిట్ ఉంది. పర్పుల్ పింక్ బార్డర్ చూడండి. ఈ శారీస్ కట్టేస్తాను అనమాట ఇప్పుడు నేను. రోజు కూడా కట్టేసుకుంటాను. ఇంతవరకు మనం వేసుకుని. సో ఇది మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ ప్లెయిన్, ఎందుకంటే శారీ అంతా ఇంత వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ మనం ప్లెయిన్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. బ్యాక్ పోట్లీ బటన్స్ పెట్టించుకొని సింపుల్గా హైనెక్, అన్ని హైనెక్లే ఉంటాయి మావి. ఇది హ్యాండ్స్ డీప్స్, రేర్ అంటే రేర్. అసలు ఏమైతే అసలే లేదు, నేను రేర్గా వేస్తాను. నెక్స్ట్ అదే టైప్లో మనకి బాందినీలో ఈ కలర్ మీకు రాకపోవచ్చు, బ్లూ అండి. అసలు అదిరిపోద్ది బ్లూ. డైరెక్ట్గా అయితే అదిరిపోయింది. ఇలా చీరంతా ఇలా వస్తుంది. ఎంత లైట్ వెయిట్ ఉందంటే, లైట్ వెయిట్ ఫాలింగ్ ఉండాలి మాకు, వెంటనే ఈజీ క్యారింగ్ లాగా ఉండాలి శారీస్. కాస్ట్లీ పట్టు అయినా సరే అలాగే ఉండాలి. ఇది పళ్ళు బాగుంది కదా. ఇది మ్యాట్ గోల్డ్, యాంటీ గోల్డ్ కలర్. యాంటిక్ పీస్ ఎలా ఉంటుందో మనకి ఏదన్నా కొన్ని శిల్పాలు కూడా ఒక రకంగా ఉంటాయి చూడు, అదే కలర్ యాంటిక్ లో అట్లా అది కలర్ మీకు. ఇది ఒకటి. దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజే, హైనెక్, ఫ్రంట్ బ్రాడ్, కొంచెం చిన్న డ్రాప్, ప్లెయిన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ శారీ హెవీగా ఉంటే బ్లౌజ్ సింపుల్ గా వెళ్ళమని చెప్తానండి నేను మా క్లయింట్స్ కైనా అదే చెప్తా. అండ్ వీళ్ళు ఏమైనా వర్క్ కావాలి అన్నా కూడా అవసరం లేదని చెప్తా. ఇది సాటిన్ క్రేప్, సాటిన్ మష్రూ శారీ అని కూడా అనొచ్చు.
చాలా బాగుంది శారీ అయితే, కలర్ 2 కలర్స్ ఇచ్చాడు, యా. అందుకే నాకు ఈ బ్లూ ఇదేమో లైట్, ఇది డార్క్, లావెండర్ పర్పుల్ ఎలానో ఈ బ్లూ అలా ఇచ్చాడు. కానీ ఇది ఫొటోస్ కి త్వరగా ఇది తీసుకోదు. యాష్ బ్లూ అని కూడా అనొచ్చు దీన్ని, మేబీ పౌడర్ డస్టీ బ్లూ, రస్ట్, మనకి బ్రౌన్ రస్ట్ మెరూన్ ఎలా వస్తున్నాయో అట్లా రస్ట్ బ్లూ. చాలా బాగుంది. ఇది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. బ్లౌజ్ కి వాడు 2 అంచు డిఫరెంట్ గా ఇచ్చాడు, ఇట్లా కింద లైన్స్ ఇచ్చాడు. నేను దీనికి కూడా జార్జెట్ బ్లౌజ్ మంచిది ఒకటి ఏదైనా సెట్ అయ్యింది ఉంటే ఇంట్లో వేసుకుంటా. ఇదిగో దీనికి ఇట్లా ఇచ్చే లైన్స్, చిన్న లైన్స్ ఇచ్చాడు. ఇది కూడా అంతే మష్రూ. ఇప్పుడు మీకు ఒక శారీ, మష్రూ శారీ ఉన్నంత కంఫర్ట్, సాఫ్ట్ ఏ శారీ ఉండదు, లైట్ వెయిట్. ఇది మేము మా బేబీకి కొనిచ్చాం బర్త్డేకి, జార్జెట్. ఇవి ప్రజెంట్ మన ఆరాధ్య వాళ్ళ దగ్గర కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ శారీస్. మరి అయిపోయాయో లేదో నాకు తెలియదు, దాని దగ్గర కూడా ఉన్నాయి. కానీ దీంట్లో ఆ షైన్ కానీ ఆ శారీ వేసుకుంటే ఎంత చక్కగా. మా స్టూడెంట్స్ ఫస్ట్ ఫేర్వెల్కి ఈ శారీ ఫోటోనే పెట్టా బేబీది, నేను వీడియోలో పెడతా పక్కన మీకు. నాకు ఈ బ్లౌజ్ ఎంత నచ్చిందంటే పైన కొన్ని ఇట్లా పోట్లీలు ఇచ్చారు. ఫ్రంట్ వస్తుంది 3/4 హ్యాండ్స్. మనకి ఎక్కడైతే శారీ కవర్ అవుతుందో ఆ ప్లేస్ వరకు మనకి పోట్లీలు కనిపిస్తాయి. హై నెక్, జీరో నెక్ లాగా, దానికి ఇష్టం అనమాట. ఇది సర్ప్రైజ్ మేము అప్పుడు, సర్ప్రైజ్ శారీ. సేమ్ జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇవి నార్మల్వి కాదు. ఇది కడ్డీ జార్జెట్, అది కూడా కడ్డీ జార్జెట్ లో మనకి అంటే ఒక్కొక్క కలర్ ని బట్టి మనకు నేత వస్తుంది. సారీ అంత గోల్డ్ వచ్చింది. ఇందులో ఏం చేశాడంటే పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చాడు. దీంట్లో కలర్ కాంబినేషన్ కొంచెం ఇచ్చాడు, లైట్ గా ఉంది. అది కూడా ఎక్కడ మనకి గాడిగా లేకుండా, అది హైలైట్ అవ్వకుండా. ఇప్పుడు పళ్ళలో చూస్తే తెలుస్తుంది చూడండి మీకు, 2 కలర్స్ ఉన్నట్టు. ఇక్కడ తెలియదు, వాళ్ళ శారీ అంతా పింక్ లానే అనిపిస్తుంది. అవును, చాలా బాగుంది. మీకు ఏమన్నా హెవీగా ఉంటే ఇష్టమా మాకు చెప్పండి, మీ కామెంట్స్ చదివి మేము కూడా రిప్లై ఇస్తాం. ఇది కూడా ఒక రకమైన జార్జెట్, టెస్సర్ జార్జెట్, టెస్సర్ జార్జెట్. ఇది కూడా ఇది చాలా బాగుంది. సింపుల్ గా అనిపిస్తాయి శారీస్, కానీ చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటాయి ఈ శారీస్. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది కట్టుకొని వెళ్తే అసలు ఏ ప్లేస్ లో ఎంత కాస్ట్లీ పట్టు చీర కట్టుకున్నా కూడా ఈ లుక్ వచ్చినంత రాదు. కానీ ఇది దీనికి బ్లౌజ్ కుట్టిలా, ఎందుకంటే దీనికి అప్పుడు ఒకసారి నువ్వు, మా బేబీ ఎక్కువ బ్లూలే ఉన్నాయి కదా. లేదు దీని బ్లౌజ్ 3 వచ్చినాయి. ఇది మనం కొనుక్కున్నాం కదా. అవును, నేను పింక్ కొన్నాను ఇంకొక దాంట్లో. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజే, దీంట్లో సెల్ఫ్, సో కుట్టి లేదు. అలా కూడా బాగుంటది. అండ్ ఇందులో బేబీ వచ్చేసేమో పింక్ రెడ్ తీసుకుంది, నేను పింక్. నా ఫోటో వేస్తా చూడండి. ఇది అసలు యాక్చువల్ గా రెడ్ ది అయిపోయిందని చెప్పింది, సో మేము అయిపోయాను. అందరం రెడ్ తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మా జోకి ఎంత ట్రై చేస్తున్నా ఈ క్లాత్, ఈ బోర్డర్ దొరకట్లేదు. ఒక ఆంటీ దగ్గర తీసుకున్నాము, చాలా మంచి క్వాలిటీ. పింక్ లైన్స్ వచ్చాయి లైట్ గా, అంటే రెడ్డిష్ పింక్ అని కూడా అనొచ్చు. కాకపోతే ఎక్కువ రెడ్ డామినేట్ చేస్తుంది. కానీ ఈ మిర్చి రెడ్ కూడా ఫొటోస్ లో, వీడియోస్ లో అసలు రాదండి. కానీ అంతా చాలా బాగుంది. ఈ డిజైన్ సేమ్ ఉంటుంది. నాది పింక్ ఫోటో వేస్తా పక్కన చూడండి. అండ్ ఇది కడతా ఒక రోజు సెట్ చేసి, రెడ్ మీద పోతుంది అనమాట. ఇంకా మాకు ఇది వచ్చి మంగళగిరి. అందులోనూ మేము ఎప్పుడైనా అటు వచ్చినా ఇటు వచ్చినా ఒకళ్ళ శారీ ఒకళ్ళు మార్చుకొని కట్టేసుకోవచ్చు. 2 కలర్స్ ఉంటాయి పట్టు. మంగళగిరి బేబీ పింక్, బ్రౌన్ అండి, కాఫీ బ్రౌన్, డార్క్ బ్రౌన్. పళ్ళు ఇలా వస్తుంది. ఇది పళ్ళు. ప్లేస్ ఉండాలి కానీ మొత్తం మా బట్టలతోనే నింపేస్తాం మేము. అందుకే కట్టినామా కట్టలేదా పక్కగా పెడితే, మా దగ్గర ఈ కలెక్షన్ ఉందా లేదా, అది ఒకసారైనా కట్టామా లేదా అనేది మా కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్లీ ఇందులో ఇంకో శారీ కూడా ఉంది, అది వచ్చి ఈ కలర్ వస్తుంది. ఇంకోటి అది ఎవరికి మనం కట్టుకోపోయినా పర్లే, మనం అది వాడేసినా పర్లే, ఎవరికి మాత్రం ఇవ్వద్దు కదా. కొన్ని అట్లా సేవ్ చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలనిపిస్తుంది. సింపుల్ పట్టు చీరకి రాసిల్క్, ప్యూర్ రాసిల్క్. ఇప్పుడు మనం పట్టు చీరలు ఏం చూపించట్లేదు, అన్ని ఫ్యాన్సీ. అవును, సింపుల్ వర్కే. ఇది సారీ ఎద్దింది, నువ్వు ఇండియాకి తీసుకెళ్ళా, నేను కొట్టేసా ఈ బ్లౌజ్ మీద సారీ. దీనికి ముందరే పెట్టారు వాళ్ళు ఏం టాలెంటెడో నాకు అర్థం కదా, మాత్రం పెట్టారు, బ్యాగ్ పెట్టలేదు. అదే కదా. ఇది బేబీ కుట్టించుకుంది, కానీ ఇంత లెంత్ పెట్టేశారు బేబీ. ఓకే, ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేం. కానీ ఏం చేయలేం, ఎవరికి ఇవ్వలేం. ఇది ఇంకోసారి ఆర్గాంజా. ఇది మాత్రం నాకైతే తెగ నచ్చేసింది. ఆర్గాంజా అంటే జనరల్ గా మనకు ఆర్గాంజా అనగానే ఇంత గట్టిగా లేచినట్టుగా ఉంటదని ఫీల్ ఉంటది. ఆర్గాంజా కాదు, సాఫ్ట్ ఆర్గాంజా, ప్యూర్ ఆర్గాంజా. చాలా బాగుంది శారీ అయితే. ఇది మాత్రం నేను కట్టేస్తా, ఏదో ఒక బ్లౌజ్ వేసుకుని కట్టేస్తా. టీ షర్ట్ వేసుకున్నా పర్లేదేమో, గోల్డ్ కలర్ టీ షర్ట్ ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది. యాక్చువల్ గా అక్కకి సేమ్ ఇందులో ఈ పింక్, ఆ పింక్ ఉంది. ఓకే, ఇద్దరం తీసుకున్నాం అన్నమాట. మా అక్క వాళ్ళు బాసిల్డన్ లో ఉంటారు. నవీన మన ఫ్రాక్స్ వేసుకొని వీడియో చేస్తుంటారు కదా, ఆ పాప మా బేబీ వాళ్ళ అక్క కూతురే ఆ పిల్ల.
ఇదిగో ఇక్కడ పెద్ద బార్డర్ వచ్చింది, ఇక్కడ కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. దానికన్నా కొంచెం ఇది కూడా ఆల్రెడీ చిన్నది, దాంట్లో ఇంకొంచెం యూనిక్ గా ఇచ్చాడు. ఇది మాత్రమే లేదు ఈ ఫ్లవర్. ఇది బ్యాక్ బ్లౌజ్ కి ఇటు సైడ్ పెట్టుకొని క్లోజ్ నెక్ పెట్టుకుంటే అసలు ఏమన్నా లుక్ వస్తుందా. ఇట్లా ఈ కలర్ చూసింది, దొరకలే మనకు ఆ క్లాత్. మేము ఒక షాపింగ్ చేసాము, మేము ఏదన్నా ఇక్కడ కూర్చొని షాపింగ్ చేసి అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం డిజైన్స్ కోసం. కొన్ని ట్విన్నింగ్ చేద్దామని అనుకుంటున్నాం. అసలు ఈ సారీ కట్టుకుంటే ఇట్లుంది అంటే ఇంక చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా సూపర్ గా కట్టుకోవచ్చు ఈ సారీ. అంత అట్లా పెట్టగానే అట్లా మడిగిపోతాం. ఓకే, మేము ఏమేమి షాపింగ్ చేస్తున్నామో, ఎట్లా వాటిని డిజైన్ చేసుకున్నాం అవి కూడా పెడతాం. ఈ నెల రోజులు పిచ్చెక్కిస్తాం. మేము ఒక డిజైన్ సెలెక్ట్ చేసినాము, అది ఎట్లా వస్తుందో తెలియదు కానీ మేము ఒక ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అంత ట్రెండింగ్ అంతా ఈ టిష్యూ మీదే ఉంది. ఇది టిష్యూనా? ప్యూర్ క్రేప్ లో టిష్యూ. ఓకే, నిన్న నువ్వు కట్టుకున్న సారీ కరెక్ట్ సేమ్. ఇది ఇప్పుడు ఎండలోకి తీసుకెళ్తే ఇది కూడా జిల్ 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 జిగేలు రాని అంటాం. చాలా బాగుంటది కానీ థ్రెడ్ వర్క్ డీసెంట్ గా ఉంటది. అవును, మళ్ళీ ఇందులో చిన్న చిన్న బుటీస్ థ్రెడ్ వర్క్ కనబడట్లే. అది అదొక డార్క్ కలర్ లో ఇచ్చాడో మరి కదా. అక్కడక్కడ మనకి లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్లేస్ లో ఈ డిజైన్ కనబడచ్చు. దీనికి 2 బ్లౌజులు ఇచ్చాడు. నేను ఇది బ్లౌజ్ కొట్టించా, ఇంకో బ్లౌజ్ దే హ్యాండ్స్ పెట్టించా. నేను ఏం చెప్పానంటే ఇక్కడ అంచు పెట్టారు కదా, అదే అంచు ఇక్కడ కూడా పెట్టమన్నా, పెట్టలేదు. అంతే, మా బొటిక్ వాళ్ళు కొంతమంది ఎక్కడైనా సరే అది కామన్ అండి. మీరు అనుకున్నది మేము చెయ్యమన్నమాట, మాకు అనిపించిందే చేస్తాం. కానీ అట్లాంటి బొటిక్ వాళ్ళు చేస్తారు. సారీ చాలా బాగుంటుంది. కలర్ ఎట్లుంది బేబీ, అసలు కలర్ డిఫరెంట్ కలర్. అది బ్లూ అనలేము, లావిష్ అనలేము, లావెండర్ అనలేము, కానీ లుక్ మాత్రం అట్లా ఉంటది. ఇది మేము తాన్లో కొని శారీ లాగా క్రియేట్ చేసాం. కాదు, యాక్చువల్ గా నేను దీనికి కలంకారీ లాంగ్ ఫ్రాక్ కింద ఇట్లా కట్ వర్క్ పెట్టి నెట్ తో కుచ్చులు పెట్టాలనుకున్నాం. మా మాస్టర్స్ మా దగ్గర సరిగా ఉండటం లేదని చెప్పేసి శారీగా చేసి వేసి, ఆ టైం కి స్పాట్ లో మా కొరియర్ ఉండే, ఆ టైం కి అట్లా చేసేసుకున్నాం అనుకుంటా. దీనికి శారీ చేసి దీనికి ఇట్లా పళ్ళుకి ఇట్లా స్కాలప్ చేసేసి అందంగా ఉంటుంది, శారీ లాగా చేసేసాం. ఇది టెస్సర్, చాలా బాగుంది కలంకారీ. చాలా మంది అడిగారు కూడా. నేను నువ్వు పెట్టినాక నేను కట్టుకున్నాక కూడా చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. మెయిన్ సాబ్ లోనే తీసుకున్నాం. అవును, హైదరాబాద్ KPHPలో ఫ్యాబ్రిక్ స్టోర్స్ లో తీసుకున్నాం. మేము యాక్చువల్ గా ఫ్రాక్ అనుకున్నాము, శారీ చేయాల్సి వచ్చింది. సో విన్నారు కదా ఆ స్టోరీ. నాకు ఒకసారి కట్టుకునేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాక్ చేస్తాం. మా చేతుల్లో పనే కదా. సో ఇది దీనికి రెడ్, మిర్చి రెడ్ గానీ బ్లౌజ్ లేదా ఓన్లీ గ్రీన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇది కూడా బేబీయే కొనింది. ఇది చాలా మంది అడిగారు, ఎంత మంది అడిగారు. నవీన కట్టుకున్న తర్వాత మేమందరం కొనుక్కున్నాము, బట్ నవీన వీడియో పెట్టింది, మేము పెట్టుకోలేదు. అంతా నేనే లెహంగా చేసుకున్నా, శారీ కూడా కట్టుకున్నది. నీది గ్రీన్ కదా, పింక్. నీది పింక్, నవీనది పీచ్, బ్లూ కాదు పీచ్, నాది గ్రీన్. చాలా బాగుంది. ఇంకోటి ఉన్నింది, ఇంకోటి ఆరెంజ్ ఉన్నింది, లైట్ ఆరెంజ్ కూడా ఉండింది. ఇది కూడా బాగుంటది, చాలా బాగుంటది, రిచ్ లుక్ వస్తుంది. దాన్ని మళ్ళీ తర్వాత మనం హాఫ్ సారీ చేసుకున్నా కూడా బాగుంటది. పిల్లలు ఉంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్ చక్కగా బుట్ట బొమ్మ లాగా ఉంటారు ఆ క్లాత్. ఎలా అంటే అలా అణుగుతుంది మంచిగా. ఇది వచ్చి లాస్ట్ టైం మనం హల్దీకి ఇక్కడ యూకేలో, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు హల్దీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బేబీ ఇది కట్టింది, అది నేనే కట్టా. అవును, అంతే. అప్పుడు కట్టుకున్నా, మళ్ళీ కట్టుకోవాలి. ఇది బ్లాక్ లాగా అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు, బ్లూ. ఇది డార్క్ నావీ బ్లూ. దీనికేమో దీన్ని ఏం బ్లూ అంటాము, ఇదొక బ్లూ, ఇదొక చెప్పడానికి రాదండి. ఈ బ్లౌజ్ చూసేమన్నా మనకు సేమ్ వస్తుందో తెలియదు కలర్, కానీ డల్ బ్లూ, కానీ బాగుంటది, చాలా బాగుంటది. ఇది కూడా కలంకారీ మనము ఎన్ని తరాలు పోయినా ట్రెండ్ పోదు, అంతే. ఫ్యాన్సీ బ్రాసు. ఇది చూస్తే కాస్ట్లీ శారీ లాగా అనిపిస్తుంది, బట్ ఇది 600 రూపీస్. అవును, లాంగ్ లుక్ లో మనకి చాలా కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది. కలర్ కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్. దీని లోపల మనం ఆపోజిట్ సాటిన్ పెట్టికోట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు, డార్క్ లెహంగా పెట్టికోట్, మనం షైనింగ్ పెట్టికోట్ ఉంటాయి కదా, ఏదన్నా వేరే కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. డార్క్ పింక్ వేయచ్చు, ఇవి హైలైట్ అయ్యేలాగా వేరే కలర్, ఎల్లో, ఇందులో ఉన్న కలర్ ఏదైనా సరే పైరప్ చేసుకుంటే బాగుంటది. పెట్టికోట్ చెప్తున్నా. ఇది వచ్చి నేను యాక్చువల్ గా నాకు ఎప్పుడు ఒకటి ఉండే, అంటే వీళ్ళు చందేరి, ఇది న్యూ ఇయర్ కైండ్ ఆఫ్ చందేరి టైప్. అవును, ఇది వచ్చి వాళ్ళు న్యూ ఇయర్ కి కట్టుకుంటారు కదా మలయాళం వాళ్ళు. అండ్ మనం ఇది లెహంగా చేస్తే కూడా అదిరిపోతుంది, బాగుంటది. ఇలా పెట్టేసి బోర్డర్ ఇంకో కొంచెం గ్యాప్ ఇచ్చిన బాగుంటది. ఇప్పుడు నారాయణపేటలో ఇంకొకటి చేయించుకుంటున్నాం మనం. మాకేం పని ఉంది
అంటే మనం బయట ఇచ్చి చెప్పి చేయించుకోవాలన్నప్పుడు మనకు అంత తొందరగా తీసేసుకోవాలని అనిపించదు. మన చేతిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనమే క్రియేట్ చేసుకుంటేనే కదా క్లయింట్స్కి అర్థమయ్యేది అనిపిస్తుంది. అప్పట్లో ఈ సారీస్ తెగ ట్రెండ్. ఇది లంగా వెరీ ఓల్డ్, పరడ్ది పుట్టినప్పుడుది, అంటే నియర్లీ 10 years బ్యాక్ది. ఇది వచ్చి లంగా ఓని సారీ, మనకి లంగా హాఫ్ సారీ. ఇది వచ్చి ఇవి కుచ్చుల్లో వస్తుంది కలర్. అవును, మధ్యలో నెట్ వస్తుంది. ఓన్లీ మనం ప్లీట్స్ అని పెట్టుకుంటే అది హైలైట్ అవుతుంది. మిగతాదంతా సారీ ఓనీ లాగా పింక్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజులు ఇప్పుడు మనకి నార్మల్ గా సేల్ చేస్తున్నారు కదా, అట్లాంటి బ్లౌజులు అనమాట. వీటికి ఇలా వచ్చాయి కూడా బ్లౌజెస్, నెట్ లాగా ఇచ్చేసి ఇట్లా దీనికి లైనింగ్ ఇస్తాడు. దీనికి ఇది ఇస్తాడు. దీన్ని సెపరేట్ గా తీసుకొని ఎవరైతే కుట్టారో వాళ్ళు అప్పుడు తెగ పోయాయి ఒకప్పుడు ఇవి. నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ గా పైతాని సారీ. ఈ పైతాని ఏం అడుగుతారో మా క్లయింట్స్ అయితే నన్ను, ప్రసన్న మాకు ప్యూర్ అయినా పర్లా, సెమీ అయినా పర్లా, పైతాని పిల్లలకి కావాలి, ప్యూర్ పెట్టాలంటే 28,000 ఉంది. ఇది జస్ట్ సెమీ వచ్చి హాఫ్ పట్టు లాగా ఉంది. ఇలా వచ్చింది. ప్యూర్ కావు, ప్యూర్ చాలా వెయిట్లెస్ ఉంది. అవును, ఇది కొంచెం వెయిట్ ఉంది. మొత్తం శారీ అంతా ఇంతే. శారీ అంతా ఇంతే. కానీ దీనికి మనం ఎక్కడ బ్లౌజ్ ని హెవీ చేయకూడదు, ప్లెయిన్ అయితేనే బాగుంటది. ఇదే బ్లౌజ్ ప్లెయిన్ లుక్. దానికి ఇది వస్తుంది బ్యాక్ సైడ్ ఓకే, ఫ్రంట్ సైడ్ కి హ్యాండ్స్ కి వచ్చేసరికి ప్లెయిన్ ఉంటేనే మనకి అక్కడ ఆ లుక్ బాగా అనిపిస్తుంది. ఇది బార్డర్ వచ్చిందని బ్యాక్ అటాచ్ చేసేసారు. మనం వేరేలా చెప్తే వాళ్ళు వేరేలా పెట్టారు. బాగుంది అయినా లుక్. ఈ తర్వాత మరి తీసుకున్నాం మనం అయితే. ఇది ఇంకొకసారి ఇవి కూడా ఉన్నాయి. ఇది వచ్చి నేను మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కూడా కాదు, ఎల్లో మంచి పసుపు ఎల్లో అని అంటారు కదా అది. ఇది వచ్చి సెమీ గద్వాల్. వేరే వాళ్ళ కోసం అని తీసుకున్నా, వాళ్ళు వద్దనేసరికి నేనే కొట్టించుకున్నా. దీనికి బ్లౌజ్ పింక్, ఆబ్వియస్లీ అదే వస్తుంది. పఫ్ హ్యాండ్స్ చిన్నగా బాగుంది. నెక్స్ట్ అది ఇది వచ్చి బనారస్ కి భవానీ వెళ్ళాడు, కాశీకి అప్పుడు తీసుకొచ్చాడు. అవును, అన్న కొన్నారు ఈ శారీని. శారీ బాగుంది. అక్కడ అన్ని ఇలాగే ఉంటాయి బేబీ శారీస్, డిఫరెంట్ షాల్వా టైప్ లో వస్తాయి శారీస్ కూడా. దీనికి ఈ బ్లౌజ్ సెట్ అవ్వదు. సడన్ గా మనం డైరెక్ట్ గా చూస్తే దూరం నుంచి క్లాత్ షాల్వా అని అనుకుంటాం, కానీ కాదు. శారీ పళ్ళు కూడా బాగానే ఇచ్చినట్టున్నాడు, బాగుంది. చదువు ఓపెన్ చేయి, చూపిద్దా దాన్ని కూడా. ఇంకా మేము మంచిగా వీడియో తీసుకుంటుంటే మధ్య మధ్యలో ఫోన్లు చేస్తుంది. ఒకసారి పంపిస్తా ఇప్పుడు ఒక 5 minutes టైం అంతే మాకు. మళ్ళీ అంతరాయం కలిగింది. అలా నేను రెండోసారి పైకి ఎక్కడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూసేసాం కదా, కాశీ శారీ. మా పూజ కూడా ఇట్లాంటివే. పళ్ళు చూపిలా దీనికి? చూపించావు. చాలా షాల్వాలానే వస్తుంది పళ్ళు. కానీ నాకు ఇది బ్రిక్ కాంబినేషన్ ఇచ్చాడు, లోపల బ్రిక్ ఇటుక కలర్ లో ఇచ్చాడు. నేను ఇండియాకి వస్తే ఈసారి దీన్ని తీసుకొచ్చి ఇవి తీపిచ్చేసి మంచి కలర్స్ వేయించుకోవాలా. బాగుంది అట్లా కూడా. కానీ నాకు ఈ బ్లౌజ్ కాదు, దానికి ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాపర్ కలర్ లో తీసుకుంటే బాగుంటదేమో కదా. బ్రౌన్ లో కూడా బానే ఉంటది. బ్రౌన్ బాగుంటది, డార్క్ బ్రౌన్ ప్లెయిన్. యాక్చువల్లీ నువ్వు పంపించావు కదా ఒకటి బ్రౌన్ కలర్ బ్లౌజ్. వస్తుంది సెల్ఫ్ డిజైన్. ఇప్పుడు మన సౌద ఆన్లైన్ లో మోసపోయింది ఒక చీర అదే కలర్. ఇది వచ్చి నాది ఓల్డ్ మదనపల్లిలో తీసుకున్నా, కానీ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి ఈ సారీస్, బానే ఉంటాయి. కానీ ఇంకా నాకు ఇది రా సిల్క్ శారీ, సెమీ రా సిల్క్. నాకు ఇంక ఇది కట్టుకోవాలని లేదు. దీన్ని అంజనాకి గుట్టించేద్దాం ఏదో ఒకటి. సరే అయిపోయింది, ఇంకా మాకు దీని మీద మోజు తీరిపోయింది. కాకపోతే ఈ చెక్స్ లో హాఫ్ అండ్ హాఫ్ పెట్టి లెహెంగా బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చక్కగా ఆ శారీస్ మనం ఏదో ఒకటి కట్టుకోవద్దు కాబట్టి వాడేయచ్చు. ఇది నేను కొన్న లాస్ట్ టైం మా బేబీకి వీడియో కూడా చేసిన ఇలాంటి శారీతో. ఈ శారీతోనే చేసావు? ఈ శారీతో వీడియో చేసి మా బేబీకి చేసా. ఇక్కడే ఉంది. దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వేస్తే అద్దరిపోద్ది. ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో ఆ బ్లౌజ్ అయితే. బ్లాక్ అసలు నా దగ్గర లేదు, అందుకే కట్టుకోలేదు. దీన్ని కట్టుకున్నా. ఇది ఇంక డ్రెస్ కుట్టొచ్చు మనం. ఇది టీ షర్ట్ వేసుకొని హై నెక్ అలా కట్టేసుకున్నాము. ఇప్పుడు ఇది మళ్ళీ జార్జెట్ ఫ్రాక్ కానీ ఏదైనా చేస్తాం, ఫ్రాక్ లాగా. బోర్డర్ కూడా బాగుంది. ఇది మంచి శారీ, ఇది చిఫాన్, కొంచెం కాస్ట్లీలో ఆ శారీ. ఇది వచ్చి హాఫ్ పట్టు శారీ, హాఫ్ పట్టు కంచిలో కొన్నాం అనమాట. ఇది పట్టు కలర్ లో వచ్చే కలర్. ఇది మేబీ ఇది కలర్ కూడా కంచిలోనే కొన్నామా యాక్చువల్ గా. కంచిలో కొనిందంట మా బేబీ శారీ. టోటల్ అంతా చెక్స్ వచ్చింది శారీ అంతా. టకా వీడియో చేసి మళ్ళీ మా పరర్దీని అంజనాన్ని తీసుకురావాలి. అయిపోయింది టైం అయిపోయింది. సో ఈ శారీ వచ్చేసి మనకి పట్టులో సెమీ. ఇది వచ్చేసి ఎల్లో గోల్డ్ ఇచ్చాడు డిజైన్. ఒకటేమో ఎల్లో గోల్డ్, ఒకటేమో సిల్వర్. పళ్ళుకి 2 వైపులా 2 ప్రింట్లు ఇచ్చేసాడు. పల్లె కదా. అవును పల్లె శారీ అంతా. ఇప్పుడు మళ్ళీ ఇదే కదా బేబీ. ఇప్పుడు ఆవిడ నారాయణపేట ఫ్రాక్స్ చూసాను చూడు మనం, ఆ చెక్స్. కరెక్ట్.
కాకపోతే ఇది పట్టులో. కానీ దీన్ని ఏం చేయాలి, దీన్ని కట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది అసలు. ఏదో చేయడమే, ముడులు వేయలేదు ఇంకా వీటికి. ఇది అప్పుడు నువ్వు అదే నేను కొనిపించుకున్నాను. ఇది చాలా బాగుంది. ఇందులో నేను మెరూన్, బేబీ బ్రౌన్, అక్క పీచ్ కలర్ ఏమో తీసుకుంది. ఇది లైట్ వెయిట్ అండి, నార్మల్ ఫ్యాన్సీ శారీ. మనం ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్, టెంపుల్కి వెళ్ళాలి, ఇక్కడ నియర్ బై ఏదైనా ఎవరైనా పూజ చేస్తున్నారు అంటే అలాంటిది కట్టేసుకున్నా నేను యాక్చువల్ గా. ఆ రోజు ఏదో ఒకేషన్ అనుకుంటా, ఇది ఆన్లైన్ లేదు, అందరం కొన్నాం. ఇది 1000 రూపీస్ అనుకున్నా, ఏం బాగాలేదు. దీన్ని పావడ కుట్టించేస్తా. పావడే బాగుంటది. ఎల్లో, బాగా డార్క్ ఎల్లో గోల్డ్. ఇది బార్డర్ మాత్రం లైట్ క్రీమ్ కలర్ లో ఇచ్చేసి దాని మీద గోల్డ్ హైలైట్ చేశాడు బార్డర్. సరే, ఇంతవరకు అయితే దీని ఏం కట్టలేదంట. దీన్ని మాత్రం కట్టము, ఏదైనా చేస్తాం. సో ఇక్కడ వరకు ఇవి మేము చూపించినవి నార్మల్ గా రెగ్యులర్ గా మేము ఎక్కువగా ఫంక్షన్స్, కొంచెం గ్రాండ్ ఫంక్షన్స్ అయినా క్యారీ చేసే శారీస్. పట్టు శారీస్ కామన్ గా అందరికీ ఉంటాయి. రేపు కుదిరితే మా డ్రెస్సులు కూడా చూపిస్తాం, మేము కుట్టించుకున్నవి, మన పిఆర్ బొటిక్లో కుట్టినవి, ఇవన్నీ. ఇక్కడ వరకు అయితే మా వీడియో డన్ అనమాట. ఇది మా శారీస్ కలెక్షన్. నచ్చిందా? మీరు కూడా ఇలాంటివే సెలెక్ట్ చేసుకుంటారా మాలాగా? సో డన్ మా వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాం. టాటా, బాయ్ బాయ్. జో రాజీ మిస్.